9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా, చాలు. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా తానే దేవుడని ఫస్ట్ ఈమె దేవుని వలన కృప పొందుకోయింది. ఈమె ఆస్తులను సంపాదించుకోవాలి. దేవుడు వచ్చి ఈమె దగ్గరకు వచ్చి, మరియా నీకు దేవుని దయ వల్ల నీకు ఇల్లు వచ్చేసింది, ఎందుకంటే పేదవాళ్ళు కదా కదా పెళ్ళికి అయ్యే ఖర్చులు వచ్చినాయని అన్నాడా? దూత ఏమన్నాడు? దేవుని వలన నీవు కృప. అందుకే మనం దేవుని సన్నిధిలో ఏం అడగాలంటే, అయ్యా నాకు అది అయ్యా ఇది అయ్యా, దేవుడు అన్ని ఇస్తాడు కదా. అంతకంటే ముందు మనం ఏం అడగాల? దేవా నీ కృప నాకు కావాలని అని అడగాల. అసలు కృప ఎప్పుడు వస్తుంది? మనం దేవునిగా నమ్మాల. ఎవరిని? మనకి దేవుడు ఒక్కడే కదా. దేవుని మహిమ కలుగును గాక. మన దేవుడు నిజమైన దేవుని పట్టుకున్న తర్వాత ఇంకెవ్వరు దేవుడుగా ఉండకూడదు కదా. మరి నీ జీవితంలో దేవుడుగా ఎవరు ఉన్నారు? కొంతమందికి ఎవరు ఉంటారంటే పెళ్ళైన తర్వాత పిల్లలు బాగా దేవుళ్ళు అయిపోతారు కదా. చాలా ఇష్టం పెంచుకుంటారు, ఆస్తుల మీద చాలా ఇష్టం పెంచుకుంటారు కదా. ఇవి కొంతమంది అంట కడిపే వారికి దేవుడు అంట. ఏం దేవుడు అంటే కడుపులోకి ఏం పోతాయి? ఇంకా తినడానికి పుట్టింటారనమాట వాళ్ళు. దేవుడు వాగ్గ్రంథంలో ఏముంటుంది? కడుపే వారి దేవుడు అంటే ఇంకా తినడానికి భూమి మీదకి వచ్చినాము, ఇంకా తినాలా, ఎప్పుడు తింటూనే ఉండాలని అట్లా కొంతమంది ఉంటారు కదా. కానీ మనకి దేవుడు ఎవరు? కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి, ఫస్ట్ దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. తర్వాత ఏం చేయాలా? ప్రేమించాలా. మరి ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? నీ హృదయంలో ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నావు, నీ హృదయంలో దేవుడు అంటే ఇష్టం ఉందా? లేకపోతే కుటుంబ పరిస్థితులు కానీ నీకు ఏది ఇష్టం ఉందో? మరి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ హృదయంలో ఎవరు ఎక్కువ ఉన్నారు? మనము ఒక దైవ సేవకుడు ఇట్లా అంటాడనమాట, మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తుంటామో దాన్ని మనం ప్రేమిస్తామంట. అర్థమవుతుందా? మనము ఎక్కువ ఒకటే గుర్తు వస్తుందని అంటారు కదా చాలామంది. ఇంకో నాకు ఈ విషయం గురించి ఒకటే గుర్తొస్తుంది, వీళ్ళు ఒకటే గుర్తొస్తున్నారు, నా ఆర్థిక పరిస్థితి ఒకటే గుర్తొస్తున్నారు అంటున్నావు అంటే నువ్వు దాన్ని ప్రేమిస్తున్నట్లా. ఎవరిని ప్రేమిస్తున్నట్లా కాదు. మనకున్న పరిస్థితిని కాదు ప్రేమించాల్సింది. ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి. ఎట్లా ప్రేమించాలా? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని ఉంటుంది కదా. మరి ఎంతమంది ప్రేమిస్తున్నాం మనం ఇక్కడ వచ్చి శరీరాలు ఒక్కటే ఇస్తున్నాం కానీ హృదయం ఎవరైనా ఇస్తున్నారా? ఆత్మని ఎవరైనా ఇస్తున్నారా? కదా. దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలా, ఎట్లా ప్రేమించాలా? పూర్ణ హృదయంతో. అంటే మనకి ఇంక ఎవరు లేరు. ఫస్ట్ ఎవరు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడను. ఇప్పుడు దేవుణ్ణి మనము మొదట పెట్టుకున్న తర్వాత, దేవుణ్ణి ప్రేమించిన తర్వాత దేవుని మాటలు ఆజ్ఞల ప్రకారం ఏం చేయాలంట? అంటే అర్థం కాలేదు ఇంతసేపు. ఏం చేయాలి? ప్రేమించిన తర్వాత దేవుడిగా మనం ఒక్కరిని పెట్టుకున్న తర్వాత దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలా? అనుసరించాలి కదా. నువ్వు వాక్యం విని వెళ్ళిపోతావు కదా ఇక్కడ నుంచి. నువ్వు వెళ్ళిపోతే దేవుడికి ఇష్టం ఉండదు. ఏం చేయాలా? అనుసరించాలి. ఇప్పుడు డాక్టర్స్ ఏదైనా మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలా? షెల్ఫ్లో పెట్టేస్తే మన ఆరోగ్యం బాగా అయిపోతుందా? ఇంకా నాకంటే డాక్టర్ మంచి టాబ్లెట్స్ ఇచ్చినాడు, చాలు ఆడ పెట్టుకొని చూసుకుంటుంటే సరిపోతుందా? ఏం చేయాలా? కడుపులోనికి వెళ్ళాలి కదా. కడుపులోనికి వెళ్తే మనకి ఆరోగ్యము, స్వస్థత వస్తుంది. అట్లనే మనం కూడా దేవుని ప్రేమించిన తర్వాత దేవుని ఆజ్ఞల ప్రకారం ఏం చేయాలా? నడుచుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా. దేవుడు ఏం కోరుకోడు కదా. దేవుడి మాటలు ఏవైతే చెప్పబడుతున్నాయో దాని ప్రకారం ఏం చేయాలా? నడుచుకున్న తర్వాత దేవుని కృప ఇప్పుడు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, 1000 తరముల వరకు కృప చూపు వాడను. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు మరియమ్మ గారికి ఎట్లొచ్చింది దేవుని కృప? ఆమె ఏం చేసింది? నా తల్లిదండ్రులు కాదు, అందరు కాదు, వాళ్ళకంటే ముందర ఎవరిగా దేవుణ్ణి పెట్టుకోయింది? నిజ దేవుణ్ణైనా యెహోవాను పెట్టుకోయింది. తర్వాత ఎవరిని ప్రేమించింది? దేవుణ్ణి ప్రేమించింది. తర్వాత ఆజ్ఞలను ఆమె ఏం చేసింది? అనుసరించిన తర్వాత ఎన్ని తరముల వరకు అంట? 1000 తరముల వరకు దేవుడు ఏం చేస్తాడంట? అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలా? దేవా నీ కృప నాకు అనుగ్రహించు, నీ కృప నా మీద ఉంచు అని ప్రార్థన చేసినప్పుడు 1000 తరాలు కదా. ఇప్పుడు 1000 తరాలు, ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది మరియమ్మ పుట్టి. ఇప్పుడు మరియమ్మ గారి గురించి మాట్లాడుకుంటున్నామా లేదా? దేవుని కృపనేనా కాదా కదా. మనం దేవుని నుంచి ఏం పొందుకోవాలి? ఫస్ట్
దేవుని కృపను పొందుకునే వాళ్ళుగా ఉండాలని ఈ మాటలు మన హృదయంలో దేవుడు ఫలింప చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న కోరస్ పాడుకుందాం. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప